पैसे తీసుకొస్తా కాయలు తీసుకురా పోతే ఒకని కోటయ్య దారులు వెచ్చుకుంటే ఆడని తారేసుకోవడం అంటే ఇల్లు కాయలు దాగలు పెట్టి పొలం కాయలు దాగబెట్టవాడు ఇక పెట్టు ఇక ఏమన్నా చేయగాని పంచాయతీ పోయి తెచ్చినావా కొడుకు తీసుకొస్తావు కొడుకు ముందే ఉన్నాను అన్నమాట అప్పో సౌకర్యం పోతాను పో ఇంకా అంటున్నా చేసి పెట్టు వచ్చపో సౌకర్యం పోయేస్తాను మొన్న పైసలు తెచ్చి 5 రూపాయలు చొప్పున పడ్డాడు పైసలు తీసుకున్నాడే పడుకో అయ్యా అది కొడుకేదో ఒక బుల్బుల్ బండి పెద్ద ఫోన్ ఫోన్ పొలంగా దానం పెట్టుకొని ఒక 2 లక్షల రూపాయలు బాకీ ఇప్పుడు వడ్డీంతలు తీసుకో అయ్యా ఇప్పుడైతే పైసలు కొంచెం తక్కువ 10కి తక్కువ పంట చేయలేవు రైతుల పంటకి అవసరం ఉంది నువ్వు బండి కోసం అంటున్నావు అయినా మీ కొడుకు ఒకటే చెప్పే సందర్భంగా ఇస్తున్నావు 10 రూపాయలు తీసుకుంటావు సరే ఏదైతే అంటే కరెక్ట్ కూడా ఇలా సలహా వస్తుంది వచ్చి ఆడ ఏమో బయటకు పోయి నేను దానికైతే రాలేదు రాను పైసలు తెచ్చి అడిగి ఎటు వెళ్ళినాడు చూసా బయట ఆగి చూసినా పో ఫోన్ చేస్తా ఫోన్ లేదు బయట చూస్తాను తెచ్చిందిరా నీకంటే ఏమున్నదిరా 2 లక్షలు తీసుకోపడు మంచోడు కదా పైసలు మంచోడు అయినా ఇప్పుడు బండి తీసుకుని అది కాదు నేను కూడా అతుబాబు నిన్న పైసలు ఇచ్చేదాకా ఏమని ఇచ్చినంత పోయింది బండి ఒక్కడు పొలంలో పోయేస్తాప ఆయన కూడా దొరుకుతున్నా జల్దిరా మారమ్మ గుడి కాడ జల్దిరా మారమ్మ గుడి కాడ జల్దిరా జల్దిరా బావా ఏ కొత్త బండి ఇటు తర్వాత మామా జీవితంలో కొంచెం కిక్కుంటే మంచుంటాడేమో అదే మామా ఇది ఇది తినరా ఇది మస్తు ఉంటుంది
హెల్మెట్ గురించి మళ్ళీ హెల్మెట్ ఎందుకురా? హెల్మెట్ అవసరం లేదు. మామా, హెల్మెట్ ఏ బావా? హెల్మెట్ ఎందుకు బావా? ఏ హెల్మెట్ పెడితే క్రాస్ కావచ్చు బావా? ఆ మళ్ళా మళ్ళా ఊరు కాలేదని. అంతేనా? అంతే అంటావా? సరే పోదాం. మామ బండి ఏ బావా, నేను కొత్త బండి రా, ఆడబండి ఆడుకుంటారా? అరే బాబా నువ్వు బాబా. బావా, ఎక్కురా. ఇస్తావా? వెళ్ళేబా వెళ్ళేబా బా. 2 రౌండ్లు కొట్టు. ఇప్పుడు కొంచెం గ్యాప్ సడన్లీ కూడా సడన్లీ ఏం కాదని చెప్పాడు అట్లా హెల్ప్ చేసినందుకు 5,000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పిండు. ఏం కాదు నాకు ఫోన్ చేద్దాము, పన్నెండు చేద్దాము. నాకు ఇప్పుడు సీను గంగన్న ఏడు హలో ఓళ్ళయ్యా మాట్లాడేది నేను శ్రీనివాస్ని. అదే చెప్పే నేను పొలంలో ఉన్నా మీ బాబు ఏడున్నాడు? ఆడేదో కొత్త బండి కొనుక్కుంటా అని అటు బస్ స్టాండ్ సైడ్ పోయిండి అయ్యా బండి మొన్ననే చెప్పిన కొనియకన్నా బండి మీకు వాడు అర్జెంట్ రా ఏడైతే అయ్యా మనం అక్కడికి రాకుండా వస్తున్నాయి ఉన్నాయి వస్తుండు తర్వాత మీ బ్రతుకెంత ఘోరమే అయ్యరా ఈనాటి గొడవై కష్టాలు పడుతుంది కన్నీరు పెడుతున్న తమ్ములారా మీ బ్రతుకెంత ఘోరమే అయ్యరా ఎట్లున్నావో ఏ తీరుకున్నావో ఎరుకన్నా చేయుర బిడ్డ నీకు అర్ధరాత్రి వద్దన్న వినకుండా ఇప్పుడే వస్తున్నావా నాకు కన్నీళ్ళు మిగిలిచినావా హెల్మెట్ లేకుండా హెలికాప్టర్లే హై స్పీడ్ నువ్వు వెళ్ళినావా నాకు దుఃఖాన్ని మిగిలించినావా ఎట్లున్నావో ఏ తీరుకున్నావో ఎరుకన్నా చేయుర బిడ్డ నీకేసు తెలుపురా కొడుక ఇంత పని అయిపోయారా మామ